గుడ్ నైట్ వసుంధరా. సార్, తొందరలోనే మీ హార్ట్ ఫ్రెండ్ ని మీ ముందు నిలబెట్టే బాధ్యత నాది సార్. టెన్షన్ పడకు వసుంధరా. టేక్ కేర్. రేపు మాట్లాడుకుందాం. సీ యూ. బాయ్ సార్. బాయ్. కారాగి ఎంతసేపు అయినా అది ఇంకా ఇంట్లోకి రాలేదేంటి? టాటా చెప్తూ ఇంకా చెయ్యి ఊపుతూనే ఉందేమో. ఫంక్షన్ దగ్గర ఊపింది చాలేదా? ఇంకా పడుకోలేదా నాన్న? నీకోసం ఎదురు చూస్తున్నావమ్మా. కారులో వస్తున్నావని మాకు కూడా ఓ మాట చెప్తే మేము కూడా వచ్చేవాళ్ళం కదే. ఎందుకు చెప్తావులే, మీ దర్జాకి మేము అడ్డైపోం. నువ్వు రావసు, చాలా పొద్దుపోయింది. 2 ముద్దలు తిని పడుకుందు గాని. ముద్ద ఎలా మింగనిస్తానే, అక్కడ జరిగిన ముద్దు సీను గురించి చెప్పు. నానమ్మా, నువ్వు కూడా తినాల్సిందే. నాకైతే ఆకలి కాలేదు. పాపం, ఎదురు చూసి ఆకలి వాళ్ళకి బాగా పెరిగిపోయి ఉంటుంది. వాళ్ళని తిన్ని. మా అమ్మ అంతేలే తులసి, మీరు పదండి. తులసమ్మా, 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 తులసమ్మా. ఈ టైంలో వచ్చావేంటక్క? ఈరోజు డాన్స్ క్లాస్ చెప్పనందుకు వచ్చారా ఆంటీ? రేపు పొద్దున్నే ఇక నీకు నీ డాన్స్ క్లాస్కు ఒక దండం తల్లి. పోయిన నెల ఫీజు రమ్మని మా ఆయన తిడితే వచ్చాను. లేదంటే మీ గడప తొక్కకపోదును. తీసుకోమని ఫీజు. ఏమైందా ఆంటీ? ఏమీ తెలియనట్టు మొహం పెట్టకమ్మా. పిల్లలకి నాట్యం నేర్పిస్తుంటే సాంప్రదాయం మర్యాద తెలిసిన అమ్మాయివనుకున్నాను. ఎలా బరి తెగిస్తావనుకోలేదు. ఏమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఊరంతా తెలిసిపోయింది గాని మీకు తెలియదంటే విడ్డూరంగా ఉంది. ఫోన్లలో నీ కూతురు వీడియో వస్తుంది, చూసుకోండి. చిచి, ఇలాంటి వీధిలోనే ఉండకూడదు. వసు, ఏం జరిగిందమ్మా? ఆవిడ ఎందుకలా మాట్లాడి వెళ్ళిపోయింది? ఏదో వీడియో గీడియో అంటుందేంటి? ఏమోనమ్మా, నాకేం అర్థం కావడం లేదు. అలా కొయ్యబారి చూస్తావేమిటే? నీ ఫోన్కి ఏదో మెసేజ్ వచ్చినట్టుంది, చూడు. సౌండ్ వస్తుంటే అలా చూస్తున్నావు. ఏంటే అలా కొయ్యబారిపోయావేంటి? ఏమొచ్చింది చూవు. రామచంద్ర, రామచంద్ర, నా కళ్ళు పేరిపోను. ఈ పాపాన్ని నేను చూడాల్సి వచ్చింది దేవుడా. చీ, ఈ దరిద్రాన్ని తీసేవే. ముందు దరిద్రాన్ని తీసేయి. చీ, పరువంతా పోయింది. అయ్యో, ఏంటమ్మా అది? ఇటీవు. ఒరే, నువ్వు మాత్రం చూడకరా. అమ్మో, నీ గుండె ఆగిపోతుందిరా నాయనా. వద్దు.
విషయం ఏంటో చెప్పకుండా మీరు కంగారు పెడితే నిజంగానే గుండాగిపోతుంది అత్తయ్య. ఏంటో చెప్పండి. ఏం చెప్పమంటావే? ఏం చెప్పమంటావు? ఇదిగో నీ దరిద్ర కూతురు ఉంది కదా, నీ మొదనష్టపు కూతురు ఏం చేసిందో నా నోటితో నేను చెప్పాలా? నేనేం చేశాను నానమ్మా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, చెయ్యాల్సిందంతా చేసేసి పైగా నేనేం చేశాను నాయనమ్మా అని ఎంత నంగనాచలా అడుగుతున్నావే. నోట్లో నోరు పెట్టి అవ్వా అవ్వా అవ్వా. నా నోటితో నేను చెప్పలేను బాబోయ్ దేవుడా, ఎక్కడున్నావయ్యా దేవుడా. అమ్మో అమ్మో అమ్మో, ఘోరం సరిపోయింది దేవుడా. అమ్మో అమ్మో, నా నోటితో నేను చెప్పలేను. మీరే చూసుకోండి, మీరే చూసుకోండి రా. వసు, ఏంటమ్మా అది? ఇటివు. వసేవ్, ఇప్పుడు కుప్ప కోరడం కాదే, ఈ ఇంటి ముందు రాళ్ల కుప్ప పడక ముందే జాగ్రత్త పడాలి. ఎవ్వరు చూడరని బరి తెగించేశావా? వసేయ్, ఈ కనక మేడల కాంతమ్మ పరువు మొత్తం మంట కలిపేశావు కదా. రేయ్, పెద్ద నోరేసుకొని అరుస్తుంది కదా అని నన్ను అనడం కాదు. రేపటి నుంచి జనాలు నీ కూతురి నోరు ఖాళీగా ఉందా అని అడుగుతారా మనల్ని. నేనే తప్పు చేయలేదు నానమ్మ. నాకు ఊపిరి ఆడకపోతే వంశీ గారు నన్ను బతికించడానికి అలా చేశారేమో. అంత జరుగుంటుంది. అవునవును అవునమ్మా, అంతే జరుగుంటుంది అని నువ్వు చెప్తుంటే మేము నమ్మేనా దాన్ని? మొన్న నువ్వు ప్రేమ లేఖ రాసినప్పుడే అనుకున్నానే, నువ్వు కథలు కూడా పూలల్లినట్టు బాగానే గుచ్చేస్తావు, అల్లేస్తావు బాగానే. నేను చెప్పేది నిజం నానమ్మా. నా ప్రాణం ఉండగా నేను తప్పు చేయను. అవునా? ప్రాణం పైకి పోతుంటేనే చేశానంటావా అమ్మా? నాన్న, నన్ను నమ్మండి నాన్న. అమ్మా, నేనే తప్పు చేయలేదు. వసేవ్, వాళ్ళు వీళ్ళు నువ్వు నిర్దోషం తేల్సరే. నువ్వు ముందు లేవే, రా. లే, లేవే, నానమ్మా, రా. అమ్మా, అత్తయ్య, నువ్వు రావే, రా. బాగా చెప్తాను, రా ముందు. రమ్మంటున్నారా లేదా? రా ముందు. అత్తయ్య, అత్తయ్య, నానమ్మ, అమ్మా, వసూలు వదిలేయమ్మా. ఏంట్రా వదిలేసేది? నీకు పుట్టలేదని వదిలేయమంటున్నావా? అదే తప్పు నా మనవరాలు చేస్తే మీరు ఊరుకుంటేవారా? రావే. అత్తయ్య, వసూలు వదిలేయమ్మా. అత్తయ్య, వదిలేయండి అత్తయ్య. అత్తయ్య మాట విన్నానమ్మా. రాముడు సాక్షిగా చెప్తున్నాను, నేను నిజంగా ఏ తప్పు చేయలేదు నాన్న. నోరు మూసుకో. రాముడో ఇంకొక దేవుడో అక్కడే తెలుసుకుందాం పద. రా. అత్తయ్య, అత్తయ్య, వదిలేయండి అత్తయ్య. రావే. రా. రేయ్, మీరు పోండి అవతలకి. అత్తయ్య, అత్తయ్య, తలుపు తీయండి. అత్తయ్య, తలుపు తీయండి. అత్తయ్య, అమ్మా, తలుపు తీయమ్మా. అమ్మా, తలుపు తీ. అక్కడే ఉండండి. అత్తయ్య, అమ్మా, అమ్మా, ఏం చేస్తున్నావు? రేయ్, తప్పు చేసిన ఆ నోటిని నిప్పుతో కడుగుతానురా. నీ సంగతి చెప్తానుండు. నానమ్మా, ఈ మోతొచ్చి చావడలేదు.
అత్తయ్య వసనేం చేయకండి. నీకంటే నా పాపం పోవాలంటే ఈ కర్పూరం వెలిగించక తప్పదే. నానమ్మ ప్రమాణం చేయమంటావా? చేస్తాను నానమ్మ. నువ్వు చెయ్యాల్సింది ప్రమాణం కాదే. అత్తయ్య అమ్మా వద్దమ్మా. అయ్యో ఏయ్, అమ్మా తలుపు తీ అమ్మా. నేనేమి చేయనే. ఈ కాల్చే కర్పూరమే దీని పాపాన్ని గాల్చేస్తుంది. అత్తయ్య అమ్మా తలుపు తీ అమ్మా. తీయండి. అమ్మా నానమ్మ అమ్మా తలుపు తీ అమ్మా. అత్తయ్య అమ్మా అత్తయ్య వద్దు వద్దమ్మా. అత్తయ్య. వదిలేయమ్మా వసుని. అత్తయ్య అమ్మా. తలుపు తీయండి. అమ్మా తలుపు తీ అమ్మా. తప్పు చెయ్యలేదా? ఇప్పుడు నిరూపించుకోవే, నిరూపించుకో. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్పవే. చావు. అమ్మా ఛీ! నువ్వు అసలు మనిషివేనా? ఎంత పని చేసావమ్మా. ఏయ్, అది నోరు మూసుకున్నట్టే మీరు కూడా నోరు మూసుకొని పోడే, తప్పడే. వసు అయ్యో వసు అమ్మ వసు అమ్మా వసు. ఏంటి? కొంచెం వేడి తీసుకురండి. వసు వసు అమ్మ వసు 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 అమ్మ వసు వసు ఇదిగోమ్మా. తాగమ్మా తాగు. వసు ఏంటండి ఇదంతా? వసు వసు అమ్మా ఇన్నాళ్ళు తాగుతూ తిరుగుతుండే అన్నయ్య పక్కన నిల్చుంటే మందు వాసన వచ్చేది. కానీ ఇప్పుడు అన్నయ్య తన హార్ట్ ఫ్రెండ్ కోసం అన్వేషణ మొదలుపెట్టినప్పటి నుంచి తన పక్కన నిల్చుంటే ఆమె కోసం కొట్టుకునే తన గుండె చప్పుడు వినిపిస్తుంది. బావ సరదాని సంతోషాన్ని పోగొట్టిన దాన్ని దేవతలా ఊహించుకుంటున్న మిమ్మల్ని అందరినీ చూస్తే నవ్వొస్తుంది. చంప పగిలిపోతుంది నక్షత్ర. వంశీ వెతుకుతుంది ఒక మామూలు ఆడపిల్లని కాదు, నిజంగానే తనొక దేవత. తన జీవితాన్ని మేము నాశనం చేసినా తను మాత్రం నా కొడుకు భవిష్యత్తునిచ్చింది. సుచిత్ర, మనం అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం ఏమిటి? అవునత్తయ్య, మీ మనవడు వెతుకుతున్న స్నేహితురాలు ఎవరో కాదు, వంశీ చేసిన యాక్సిడెంట్ లో తన తాతను కోల్పోయి అనాథగా మిగిలిన అమ్మాయి. సుచిత్ర, అంటే నువ్వు చెప్పేది? అవునత్తయ్య, హాస్పిటల్లో వంశీని కాపాడి
తనకు ధైర్యాన్నిచ్చిన అమ్మాయి వంశీ చేసినటువంటి యాక్సిడెంట్లో తన తాతను కోల్పోయిన అమ్మాయి ఇద్దరు ఒక్కరే. ఆ అమ్మాయికి జీవితాన్ని ఇస్తేనే ఈ ఇంట్లో సంతోషాలు వెలుస్తాయని స్వామీజీ చెప్పారు. మన వల్ల తన తల్లికి జరిగిన నష్టాన్ని భరిస్తూనే ఆ రోజు మన వంశీని కాపాడిన అమ్మాయిని దేవత అనక ఇంకేమనాలి? అమ్మా 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 నిజమైన గెలుపు పెదవి తుది అంచులొకటి సిడలెడుదాటు కదిమేలి మలుపు కళ్ళ తెల్లారే కల కల తూరుపుల వెలుగులు కురిసింది ఋతువులు గడి దాటే చెరగని చైత్రముల నవ్వులు పూసింది జీవన మాధురి గమనలు చీకెను మనసను మధువన వంశీ, అమ్మా నాన్న వంశీ, అమ్మా అమ్మా నువ్వు చెప్పేది నిజం అమ్మా? అమ్మ ఎప్పుడూ అబద్ధం చెప్పదు నాన్న. మన వల్ల తనకు జరిగిన అన్యాయానికి తనని వెతికి పట్టుకుని న్యాయం చేయాలి. తీసుకొస్తానమ్మా. తనెక్కడున్నా సరే ఈ ఇంటి గడప తొక్కేలా చేస్తాను. నాన్న ఆత్మకి శాంతి కలిగేలా చేస్తాను. నా వల్ల జరిగిన తప్పుకి జీవితాంతం ఇలా శిక్ష అనుభవిస్తున్న నీ కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా సంతోషంతో ఉండేలా చేస్తానమ్మా. అవునత్తయ్య, ఆ అమ్మాయే ఈ అమ్మాయి అని నీకెలా తెలుసు? అవును సుచిత్ర, నీకెలా తెలుసు? ప్రమాదం జరిగిన రోజు తన తాతను కోల్పోయిన అమ్మాయిని ఏ డ్రెస్ లో అయితే చూశానో అదే డ్రెస్ ను వంశీ తన హార్ట్ ఫ్రెండ్ కోసం తీసుకొచ్చాడు. ఆ రోజే నాకు అనుమానం వచ్చింది. ఈ రోజు స్టేజ్ పై జరిగిన 2 సంఘటనలు చూసిన తర్వాత నా అనుమానం నిజమైంది.
అమ్మాయి నా హార్ట్ ఫ్రెండ్ అమ్మా. అవును. వంశీ, నీ ప్రయత్నంలో నీ ప్రయాణంలో మేం కూడా భాగం పంచుకుంటావు నాన్న. నీ స్నేహితురాల్ని తీసుకొద్దాం. నువ్వు ధైర్యంగా సంతోషంగా ఉండు నాన్న. నీకు మీ అమ్ముంది.